शङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। विरूपाक्षस्तु विश्वेशः तुङ्गभद्रातु जाह्नवी पम्पा काशी समादिव्या मुक्तिमुक्तिप्रदायिनी। श्रीहेमकूटनिलयः पम्पालिङ्गिनकामुकः गङ्गाधरो विरूपाक्षो मङ्गलं दिशताः सदा। शारदा शारदा भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। अञ्जनीगर्भसम्भूतकपेन्द्रसचलोत्तमा रामप्रिय नमस्तुभ्यं हनुमान् रक्ष सर्वदा। భగవంతుల వారి కృపతో కొన్ని సంవత్సరాల క్రితం ఈ రాయలసీమ ప్రాంతంలో సంచారం చేస్తూ ఉంటున్నప్పుడు అనేక దేవస్థానాలు దర్శనం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒంటిమిట్ట కోదండరామస్వామివారి దేవస్థానం దగ్గరికి కూడా వచ్చి దర్శనం చేసుకునే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా సూచనకు తీసుకురావడం జరిగింది. ఏమిటి అంటే ఒక పురాతనమైనటువంటి ఐతిహాసికమైనటువంటి పెద్దలచే నిర్మించబడినటువంటి అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ ఉన్నది. ఈ ప్రదేశం అల్లసాని పెద్దల వారి యొక్క ముఖ్య కార్యక్షేత్రం విజయనగరం హంపి అయితే ఆంధ్రలో రాయలసీమలో ఇది వారికి రెండవ కార్యక్షేత్రము. ఇక్కడ పెద్దనాపాలెం అనే ఒక గ్రామం కూడా ఉన్నది. పూర్వం కవుల పోషణకి ధర్మ సంరక్షణకి ఇక్కడ ఒక అగ్రహారం కూడా ఏర్పాటు చేసేవారు రాజులు అని అనేక విషయాలు మాకు చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి ఆ దేవస్థానంలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యం కూడా కొన్ని సంవత్సరాల క్రిందట మాకు కలిగింది. సజ్జన భక్తులైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ విశేషంగా శర్మ గారు, రెడ్డి గారు వీళ్ళందరూ చాలా కష్టపడి సద్భక్తులనందరినీ పిలిచి ఈ దేవస్థానాన్ని జీర్ణోద్ధారం చేసి లోక కళ్యాణ కార్యక్రమం భగవంతుడి ఆశీర్వాదంతో వైభవంగా ఆ ఫలాలందరినీ మీకందరికీ అందించారు. సామాన్యంగా కొత్త దేవస్థానాలు కట్టచ్చు, కానీ దానికంటే వైశిష్ట్యం ఎక్కడైతే పురాతన దేవస్థానాలు ఉంటాయో, జీర్ణ దిశకు చేరుకుంటాయో అటువంటి స్థానాల్లో అటువంటి ఆ దేవస్థానాలను జీర్ణోద్ధారం చేయడం మూలాన్ని అపరిమితమైనటువంటి పుణ్యాన్ని లోక కళ్యాణ కార్యక్రమాల్ని మనం చేయవచ్చు, అపరిమితమైనటువంటి పుణ్యాల్ని పొందవచ్చు. అదే రకంగా వీళ్ళందరూ చాలా కష్టపడి అగస్త్యేశ్వర స్వామివారి సమేత, మదన గోపాల స్వామివారి సమేత హనుమంతుల వారి దేవస్థానాల్ని జీర్ణోద్ధారం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అలసాని పెద్దల గారి యొక్క కార్యక్షేత్రం కాబట్టి ఇక్కడ కూడా ఆయన యొక్క వైభవాన్ని సంపూర్ణ జగత్తులో చాటే రకంగా
ఒక సాహిత్య స్థానము, సాహిత్య పరిషత్తు రూపంలో సాహిత్య పీఠము. పీఠము అంటే రెండు రకాలుగా ఉంటాయి. పీఠాధిపతులు అది ఒక రకము. పీఠము అంటే విద్యాస్థానము అని అర్థం. మఠము అంటే ఆచార్య ఛాత్రావాస, ఎక్కడైతే గురువులు ఎక్కడైతే శిష్యులు కలిసి అధ్యాపన క్రియలు అవుతూ ఉంటాయో దానిని మఠము అంటారు. అక్కడ ఒక అధిష్టాత్రి అమ్మవారిని ప్రతిష్ఠించినట్టయితే అది ఒక పీఠంగా ఉంటుంది, ఆరాధనా క్రమం ఉంటుంది. మరి అయితే సాహిత్య పీఠంలో ఏమవుతుంది అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి అధ్యాపన క్రియలు అవుతాయి.